బీఆర్ఎస్ సభ జరగబోతుంది కాబట్టి ఇక్కడనైతే ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, మరి కొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నారు. మరి ఆ కార్యకర్తలతో మాట్లాడి తెలుసుకుందాం ఈ సభలో ఏర్పాట్లు ఎలా జరగబోతున్నాయి, మరి రేపు ఎవరెవరు ఎంతమంది అంచనా వేస్తున్నారు, ఎంతమంది ప్రజలు రాబోతున్నారు అని కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. ఎక్కడ నుంచి? మేము భువనగిరి నుంచి వచ్చాము. యాదాద్రి భువనగిరి భీమనార్ మండలం నుంచి వచ్చాము. నేను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిని. నేను 2001 నుంచి పార్టీలో ఉన్నాను. రేపు జరగబోయే ఈ భారీ బహిరంగ సభ ఈ దేశంలోని ఎవ్వరు జరపని విధంగా ఈ మాజీ ముఖ్యమంత్రి గౌరవ మా కేసీఆర్ గారు అంగరంగ వైభవంగా చూడముచ్చట కన్నుల పండుగ జరుపుతున్నారు. ఈ సభ కోసం రైతులు కానీ, ఈ సభ కోసం ప్రజలు కానీ, జనాలు కానీ, మాకు కూడా మా గ్రామం నుండి ఫోన్లు వచ్చినాయి. మా గ్రామం నుండి ఒక 100 మందికే అవకాశం ఇచ్చారు. 100 మంది కాదు, మా గ్రామం నుండి 3000 మంది జనాలు వస్తాం, మేము కూడా సొంత పైసలు పెట్టుకొస్తాం, మాకు వెహికల్ అరేంజ్మెంట్ చేయని చెప్పేసి మాకు ఫోన్లు రావడం జరుగుతుంది. ఈ సభ ఎక్కడ లేని విధంగా కానీ విని ఎరగని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చే జనాల కోసం కూడా వాటర్ కానీ, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కానీ అవన్నీ ఇప్పటికే అరేంజ్మెంట్ చేశాం. ఈ సభ కోసం రూట్లు కానీ, మన పార్కింగ్ కానీ అన్ని విధాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దగ్గరుండి గత 3-4 రోజుల సందు ఇక్కడనే ఉండి మేము ఏర్పాట్లు చేస్తున్నాం. అలా మరి ఈ సభకి సుమారు ఎంతమంది రాబోతారని మీరు అంచనా వేసుకుంటున్నారు? అసలు సుమారు నాకు తెలిసి ఈ రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి ప్రతి గ్రామం నుండి కూడా కనీసం ఒక 100 మంది చొప్పున వస్తారు. ప్రతి ఒక్క రైతు కానీ ఎవరు కానీ ఈ సభకు రావాలని చెప్పి స్వచ్ఛందంగా సొంత డబ్బులు పెట్టుకొని కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఈ పార్టీ కోసం కూడా వారు కూడా సొంత నిధులు పార్టీకి ఇస్తున్నారు. 100% మనం అనుకున్న విధం కన్నా అంగరంగ వైభవంగా చూడముచ్చటగా సక్సెస్ అవుతుందని చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా, కేసీఆర్ గారి పాలన బాగుందంటే ఎవరి పాలన బాగుందని చెప్తారు మీరు? 100% కేసీఆర్ సార్ పాలన బాగుంది. రేవంత్ రెడ్డి పాలన ఆల్రెడీ 1 ఇయర్లో అటల్ ఫ్లాప్ అయిపోయింది. రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ రాష్ట్రంలో అలాంటి పాలన మళ్ళా ఒక 20 ఏళ్ళ తరపున కూడా రాదు. కేసీఆరే కావాలని చెప్పేసి జనం ఇప్పుడు అనుకుంటున్నారు. ఏదేమైనా కేసీఆర్ గారు కావాలని చెప్పేసి నేను కాదు, ఈ రాష్ట్రంలో 33 జిల్లాలో ప్రజలందరూ అనుకుంటున్నారు. థ్యాంక్ యూ.